హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ 2026 ఆక్షన్ రిటెన్షన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మన దగ్గర ప్రతి ఒక్క టీం నుంచి రిలీజ్ లిస్ట్ అండ్ రిటెన్షన్ లిస్ట్ అయితే ఉంది. ఇంకా మనం ప్రతి టీం ఎలాంటి ప్లేయర్స్ ని టార్గెట్ చేస్తుందో, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందో ప్రతి ఒక్క టీం గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా ఇలాంటి వీడియోస్ అన్ని రెగ్యులర్ గా వస్తాయేమో, దానికోసం మీరు ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఫస్ట్ టీమ్ గా ఎస్ఆర్హెచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ ఏ టీం గురించి మాట్లాడుకోవాలి కింద కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చిన టీం గురించి నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క టాపిక్ గురించి మాట్లాడతా. వీడియో కొంచెం లెంతీగా అవ్వచ్చు మా, ప్లీజ్ ఓపిక్ గా వినండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఈ వీడియోలో ఏమేమి మాట్లాడుకుంటామో దాని గురించి ప్రతి ఒక్క హెడ్లైన్ ఇచ్చేస్తా. ఇంకా మన ఫస్ట్ టాపిక్ సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క రిలీజ్ లిస్ట్. అండ్ ఇంకా సెకండ్ టాపిక్ గా వీళ్ళ రిటెన్షన్స్ తర్వాత వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా థర్డ్ టాపిక్ గా ఇలా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఏ ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి, దాని గురించి ఎలాంటి ప్లేయర్స్ టార్గెట్ చేయబోతున్నారో దాని గురించి మాట్లాడుకుందామా. ఇంకా ఫైనల్ గా వీళ్ళ ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇంకా మన డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ గా వీళ్ళ రిలీజ్ చేసిన రిలీజ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ రిలీజ్ చేసిన నెంబర్ 1 ప్లేయర్ గా బెస్ట్ ఫినిషర్ గాని తీసుకున్న అభినవ్ మనోహర్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఒక బెస్ట్ మూవ్ అని చెప్పాలి. సెకండ్ ప్లేయర్ గా అథర్వ టైడే, థర్డ్ ప్లేయర్ గా మల్డర్, అండ్ ఫోర్త్ ప్లేయర్ గా రాహుల్ చహర్, అండ్ ఫిఫ్త్ ప్లేయర్ గా సిమర్జిత్ సింగ్, అండ్ సిక్స్త్ ప్లేయర్ గా సచిన్ బేబీ, అండ్ సెవెంత్ ప్లేయర్ గా ఆడమ్ జాంపా. ఇది ఎస్ఆర్హెచ్ యొక్క 2026 రిలీజ్ లిస్ట్. ఈ రిలీజ్ లిస్ట్ చూశాక దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి మా. ఈ టీం లాస్ట్ ఇయర్ ఎక్కడైతే కష్టపడిందో ఆ ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేసిందని నాకైతే అనిపిస్తుంది. ఒక బెస్ట్ ప్లానింగ్ తో వస్తున్నారు ఎస్ఆర్హెచ్ టీం. మెయిన్ గా ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ అయితే రిలీజ్ చేయలేమో, ఇదైతే ఎస్ఆర్హెచ్ చాలా మంచి పని చేసింది. ఇంకా ఈ రిలీజ్ లిస్ట్ చూశాక ఇప్పుడు ఒకసారి ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా మనందరికీ తెలుసు ఎస్ఆర్హెచ్ నుంచి బెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్స్ అయిన అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, వీళ్ళిద్దరు ఓపెనర్స్ అయితే ఫిక్స్. ఇంకా థర్డ్ పొజిషన్ లో ఇషాన్ కిషన్, ఇంకా ఫోర్త్ పొజిషన్ లో క్లాసన్, ఫిఫ్త్ పొజిషన్ లో అనికేత్ వర్మ, అండ్ సిక్స్త్ పొజిషన్ లో నితీష్ కుమార్ రెడ్డి. ఈ ప్లేయింగ్ లెవెల్ లో స్పాట్స్ అయితే చేంజ్ అవ్వచ్చు మా, దీన్ని అయితే పక్కన పెట్టండి. ఇంకా కమింగ్ టు సెవెంత్ పొజిషన్ ఎస్ఆర్హెచ్ టీమ్ లో ప్రస్తుతం ఖాళీగా ఉంది, సో దాన్ని అయితే ఎంటీగా పెడుతున్నాం. అండ్ కమింగ్ టు ఎయిత్ ప్లేస్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్. ఇంకా నైన్త్ పొజిషన్ లో ఆల్రెడీ మన టీం నుంచి హర్ష డూబే అండ్ జీసన్ అనసారిని రిటైన్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరైతే స్పిన్నర్ గా మ్యాచెస్ ఆడడం పక్కా. నైన్త్ పొజిషన్ లో హర్ష డూబే ఆర్ జీసన్ అనసారిని పెడుతున్నా. అండ్ కమింగ్ టు 10th పొజిషన్ లో హర్షల్ పటేల్ కూడా లాస్ట్ టైం చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మా, సో తన్నైతే ఈ సీజన్ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా కమింగ్ టు 11th పొజిషన్ లో ఎంటీగా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు లాస్ట్ ఫైనల్ ఇంపాక్ట్ ప్లేయర్ లో కూడా ఎంటీగా కనిపిస్తుంది. ఇది ఎస్ఆర్హెచ్ యొక్క టాప్ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్. ఇంకా ఈ ప్లేయింగ్ లెవెన్ చూశాక 7th పొజిషన్, 11th పొజిషన్ అండ్ 12th పొజిషన్ ఈ 3 పొజిషన్స్ అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఆప్షన్ లో ఎలాంటి ప్లేయర్స్ వస్తున్నారు అండ్ ఈ పొజిషన్స్ కి ఎవరు సూట్ అవుతారో మాట్లాడుకుందాం. ఇంకా మనం ఫస్ట్ 7th పొజిషన్ తో స్టార్ట్ చేద్దాం. అదే ఫారెన్ ఆల్రౌండర్. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీమ్ 6 ప్లేయర్స్ రిటైన్ చేసుకుంది కాబట్టి ఇంకా ఆప్షన్ లో జస్ట్ 2 ప్లేయర్స్ మాత్రమే తీసుకోగలదు. ఈ 2 ఫారెన్ ప్లేయర్స్ లో కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్ వస్తారమ్మా అంటే మాక్సిమం 100% కాకపోవచ్చు అని తెలుస్తుంది. వీళ్ళ దగ్గర ఉన్న 25 crores తో కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్ రావడం అంటే కొంచెం కష్టంగానే ఉంది. బట్ తనతో ఈ టీం కి అవసరం లేదు. ఆల్రెడీ మన 7th పొజిషన్ లో ఒక స్పిన్ ఆల్రౌండర్ అయినా లేదంటే ఒక ఫాస్ట్ బౌలింగ్ ఫినిషర్ అయినా కావాలి. దాని గురించి యాక్షన్ ఎవరు ఉన్నారని చూస్తే మెయిన్ ఫస్ట్ ప్లేయర్ గా అనిపిస్తుంది రసూల్. ఒక్కసారి ఊహించుకోండి మా, రసూల్ 7th పొజిషన్ లో ఆడితే ఈ మాన్స్టర్ టీం ఎలా ఉందో. ఈ బ్యాటింగ్ లైనప్ ని ఏ టీం కూడా ఆపలేదు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాటింగ్ లైనప్ గా కనిపిస్తుంది రసూల్ యాడ్ అయితే. ఇంకా రసూల్ కోసం ఏ ఫ్రాంచైజ్ వస్తాయి అనుకుంటే మెయిన్ గా కేకేఆర్ అయితే పక్కాగా వస్తుంది. ఎందుకంటే రసూల్ ఫస్ట్ గేమ్ నుంచి రీసెంట్ గా ఆడిన గేమ్స్ అన్ని కేకేఆర్ తరపునే ఆడాడు. సో అందుకే కేకేఆర్ అంత ఈజీగా రసూల్ అయితే వదులుకోదు. తక్కువ మనీతో బైబ్యాక్ చేయాలని ప్లాన్ చేస్తుంది. బట్ వాళ్ళ దగ్గర ఉన్న 64 crores తో కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్ ని టార్గెట్ చేస్తే అతనైతే కేకేఆర్ కి వెళ్ళిపోవడం పక్కాగా ఉంది. అతను వెళ్ళాక కేకేఆర్ టీం మళ్ళా రసూల్ కొంటుందంటే అది డౌటేమో. రసూల్ లాంటి ప్లేయర్ ఎస్ఆర్హెచ్ లోకి వస్తే అటు బౌలింగ్ లో అండ్ ఇటు ఫినిషింగ్ లో ఈ రెండిట్లో బెస్ట్ ఉంటుంది. మెయిన్ గా క్లాసన్ అండ్ రసూల్ ఇద్దరిని ఊహించుకోండి మా, వన్ సైడ్ క్లాసన్ ఆడితే వన్ సైడ్ రసూల్, ఆ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది. చూద్దాం మరి రసూల్ కోసం ఎంతవరకు ప్రయత్నిస్తారో ఎస్ఆర్హెచ్ టీం. ఇంకా సెకండ్ ప్లేయర్ గా మ్యాక్స్వెల్ అయితే 2026 ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఆడడం 99% అనిపిస్తుంది మా. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఆప్షన్ లో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసిన ప్లేయర్స్ లో మ్యాక్స్వెల్, మిచెల్ మాస్ అండ్ స్టోయినిస్ వీళ్ళు ముగ్గురు మీద కూడా ఆప్షన్ లో వెళ్ళింది. బట్ అప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రైస్ తక్కువ ఉండడం వల్ల ముగ్గురులో ఒక ప్లేయర్ కూడా ఎస్ఆర్హెచ్కి రాలే. అందుకే ఆస్ట్రేలియన్ కెప్టెన్ అండ్ ఆస్ట్రేలియన్ కోచ్ ఉన్నారు కాబట్టి తక్కువ ధరకే మ్యాక్స్వెల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా తను కూడా లాస్ట్ సీజన్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మనందరికీ తెలుసు. మాక్సిమం ఈ సీజన్ లో తనకైతే అంత పెద్ద బడ్జెట్ అయితే వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి అలాంటి ప్లేయర్స్ ని తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే గట్టిగా ప్రయత్నిస్తుంది. మెయిన్ గా ప్యాట్ కమిన్స్ కి అయితే చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా అలాంటి ప్లేయర్ మన టీంలోకి వస్తే తన నుంచి బెస్ట్ గేమ్ ఎలా తెప్పించుకోవాలో డానియల్ విటోరీకి అయితే క్లారిటీగా తెలుసు మా. ఇంకా ఈ ఆప్షన్ లో తన ప్రైస్ ఎంత పలకొచ్చు అనుకుంటే
మినిమం బిలో 5 క్రోర్స్ కన్నా తక్కువకే వస్తాడు మా మ్యాక్స్వెల్. తను వస్తే ఫినిషింగ్ స్పాట్ అండ్ ఒక 2-3 ఓవర్స్ వేసే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఇంకా నాకేమనిపిస్తుందంటే రసెల్ ఖాన్ మ్యాక్స్వెల్ వైపే ఎక్కువగా ప్యాట్కమ్ ఇంట్రెస్ట్ చూపిస్తారని అనిపిస్తుంది. దీని మీద మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ తక్కువ మనీతోనే మ్యాక్స్వెల్ టీంలోకి వస్తే అక్కడ కూడా ఒక గుడ్ పాయింట్ అవుతుంది మా, అది ఎందుకో తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఇదే పొజిషన్లో వేరే ఫారెన్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారో కూడా క్లారిటీగా చూద్దాం. థర్డ్ ప్లేయర్గా లివింగ్స్టోన్, ఇంకా ఫోర్త్ ప్లేయర్గా మోయిన్ అలీ, ఇంకా ఫిఫ్త్ ప్లేయర్గా ఒక ఓన్లీ ఫినిషరే కావాలనుకుంటే డేవిడ్ మిల్లర్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళలో మ్యాక్స్వెల్, లివింగ్స్టోన్ ఆర్ మోయిన్ అలీ వీళ్ళు ముగ్గురిని పక్కన పెడితే మిల్లర్ ఆర్ రసల్ పక్కాగా కావాలి అనుకుంటే మినిమం 8 క్రోర్స్ అయితే పక్కాగా పెట్టాలి. చూద్దాం మరి ఈ పొజిషన్ గురించి ఎస్ఆర్హెచ్ ఎంత స్ట్రాంగ్గా వెళ్తుందో. ఇంకా మన 11th పొజిషన్ విషయానికి వస్తే ఇండియన్ స్పిన్నర్. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్కి ఎక్కడ పర్ఫార్మెన్స్ పోయిందంటే ఒక మంచి ఇండియన్ స్పిన్నర్ అండ్ ఒక మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయితే కనిపించలే. సో ఇక్కడ ఈ స్పాట్లో అయితే ఎస్ఆర్హెచ్ ఈ ఇయర్ గట్టిగా ప్రయత్నిస్తున్నామో అదైతే ఫిక్స్. ఇంకా ఏ ప్లేయర్స్ అవైలబుల్గా ఉన్నారని చూస్తే మొదటి ప్లేయర్గా రవి బిష్నాయ్. తన నుంచి లాస్ట్ 2 సీజన్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ మనం చూడట్లే. బట్ అలాంటి ప్లేయర్స్ ఎప్పుడైనా కంబ్యాక్ ఇవ్వచ్చు మా. అందుకే ఎస్ఆర్హెచ్ గట్టిగా ప్రయత్నిస్తుంది తన కోసం. కానీ సిఎస్కే లాంటి టీమ్స్ కూడా గట్టిగా ప్రయత్నిస్తే రవి బిష్నాయ్ కోసం. అండ్ ఎల్ఎస్జీ కూడా అంత ఈజీగా అయితే వదులుకోదు. వాళ్ళ దగ్గర ఇప్పుడు మెయిన్ స్పిన్నర్గా దిగ్వేష్ రాఠీ ఉన్నా మళ్ళీ రవి బిష్నాయ్ని తక్కువ ప్రైస్లో కొనుక్కోవాలని రిలీజ్ చేసింది. చూద్దాం మరి ఎస్ఆర్హెచ్ కూడా ఎలాంటి ప్లానింగ్స్తో రవి బిష్నాయ్ మీద వస్తుంది. 7th పొజిషన్లో ఫారెన్ ప్లేయర్గా రసూల్, మ్యాక్స్వెల్ ఆర్ లివింగ్స్టోన్ వీళ్ళలో ఒకరిని తక్కువ ప్రైస్కి తీసుకుంటే ఆ బడ్జెట్ని మొత్తం రవి బిష్నాయ్ మీద పెట్టొచ్చు. ఈ ప్లానింగ్తో వస్తే మాత్రం రవి బిష్నాయ్ మన టీంకే. చూడాలి మరి ఎస్ఆర్ఎస్ దక్కించుకుంటుందా లేదా. ఇంకా ఇండియన్ స్పిన్నర్స్ ఎవరున్నారని చూస్తే అంత మంచి బెస్ట్ ఇండియన్ స్పిన్నర్స్ అయితే ఎవరు కనిపించట్లే ఈ ఆప్షన్లో. కరణ్ శర్మ, ఇంకా ఫారెన్ విషయానికి వస్తే ముజీబ్, హసరంగా, తీక్షణ వీళ్ళు మాత్రమే ఉన్నారు బెస్ట్ స్పిన్నర్స్గా. అండ్ కమింగ్ టు అవర్ లాస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. ఇక్కడ చూసుకున్నా ఈ ఆప్షన్లో అంత మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా లేరు మావా. కానీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నుంచి డానియల్ విటోరి మొన్న న్యూస్లో ఒకటి చెప్పాడు, ఈ ఆప్షన్ కోసం మా దగ్గర మంచి బడ్జెట్ ఉంది, దాని గురించి మేము చాలా క్లారిటీగా ఉన్నాం, మా స్కౌటింగ్ టీం ఆల్రెడీ ఇండియన్ బెస్ట్ యంగ్ ప్లేయర్స్ మీద టార్గెట్ చేసిందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఆల్రెడీ ఈ పొజిషన్ కోసం వాళ్ళకైతే ఒక బెస్ట్ ప్లేయర్స్ దొరికే ఉంటారు మావా. మరి చూద్దాం మావా ఎలాంటి ప్లేయర్స్ని ఆప్షన్లో తీసుకుంటుందో ఎస్ఆర్హెచ్ టీం. ఇంకా ఈ పొజిషన్ కోసం ఆప్షన్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారని చూస్తే ఫస్ట్ ప్లేయర్గా అయితే మోహిత్ శర్మ కనిపిస్తున్నాడు. సెకండ్ ప్లేయర్గా ఆకాష్ దీప్, థర్డ్ ప్లేయర్గా ఆకాష్ మధ్వాల్ అండ్ ఫోర్త్ ప్లేయర్ ఎస్ఆర్హెచ్ పాత ప్లేయర్ అయిన ఫజుల్ ఫరూకీ. వీళ్ళలో ఒక ప్లేయర్ని తీసుకుంటే ఎక్స్పీరియన్స్ అయితే కలిసి వస్తుంది మా టీం కోసం. చూడాలి మరి వీళ్ళలో ఒకరిని ట్రై చేస్తుందా లేదంటే ఆల్రెడీ వాళ్ళు స్కౌటింగ్ చేసి ఒక యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ని పట్టుకున్నారా. దాని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఇలాంటి ప్లేయర్స్ అందరినీ కొంటే వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఎంత స్ట్రాంగ్ ఉందో చూద్దాం. ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పటికైతే ప్రస్తుతానికి నేను మ్యాక్స్వెల్ని పెడుతున్నా. మ్యాక్స్వెల్, కెప్టెన్గా ప్యాట్ కమిన్స్, హర్షద్ డూబే ఆర్ జీసన్ అన్సారీ, హర్షల్ పటేల్, రవి బిష్నాయ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ దీప్ని అయితే పెడుతున్నా. ఈ ప్లేయింగ్ 12 చూడండి ఎస్ఆర్హెచ్ టీం ఎంత స్ట్రాంగెస్ట్గా కనిపిస్తుందో 2026 కోసం. ఇది మా టోటల్ ఎస్ఆర్హెచ్ యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ 11. ఈ ప్లేయింగ్ 11 గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మీ బెస్ట్ ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్ చేయండి. ఈ ఆప్షన్లో మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఒక మంచి ఇండియన్ స్పిన్నర్ని అయితే కొనుక్కోవాలి. అప్పుడే డైరెక్ట్గా మనం 300 కాదు కప్పు కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది డానియల్ విటోరి అండ్ కో టీమ్. ఎస్ఆర్హెచ్ ఆప్షన్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ గురించి ప్రతి ఒక్క వీడియోస్ ఈ ఛానల్లో ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.